హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూ సీజన్ 8 రివ్యూ చెప్తున్నాం. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. డే 11 సీజన్ 8 విషయానికి వస్తే, ఫస్ట్ రోజు ప్రైజ్ మనీ టాస్క్లో మనీ, సోనియా, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు ఆడబోయే టాస్క్ ప్రైజ్ మనీ ఎంత అనే దాని గురించి. వీళ్ళు ముగ్గురు ఆడబోయి అక్కడ ఉన్న మన పృథ్వీ వీళ్ళని ఇద్దరిని ఆపబోయి వాళ్ళ టీమ్మేట్ని ముందరకు పంపిస్తే, ముందరకు పోయిన సోనియమ్మ బొక్క వల్ల పడ్డది. ఏం లాభం ఫిజికల్ టాస్క్ ఆడి. వీళ్ళ తగ్గట్టు కుక్క కాటికి చెప్పు దెబ్బైనట్టు వాళ్ళ ఫిజికల్ టాస్క్కి సరైన సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నా. ఇకపోతే పృథ్వీ, ఆయన ఏ గేమ్ ఆడినా కూడా ఫిజికల్గా ఆడుతుండు. నేను ఆపగలుగుతా, నేను చేయగలుగుతా అనే పట్టుదలతోటి. బాడీనంత మాత్రాన ఫిజికల్గా ఆడితే గేమ్గా మారకుండా ఉంటుందా? ఇకపోతే యశ్విని మొత్తం రాంగ్గా టీంని లీడ్ చేస్తుంది. రాంగ్ గేమ్ ఆడమని చెప్తుంది. ఎంత వరస్ట్గా లీడ్ చేస్తుంది అంటే టీంని అంత వరస్ట్గా లీడ్ చేస్తుంది. తప్పుల మీద తప్పులు చేస్తుంది. వాళ్ళ టీంతో తప్పులు చేపిస్తుంది. వీళ్ళ టీం నుంచి ఈ వారం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేటర్ ఉంటారు, పక్కా ఉంటారు. తప్పుల మీద తప్పులు చేస్తుంది యశ్విని. టీంని లీడ్ చేయరాట్లేదు. ఆమెను ఏదో సెలెక్ట్ చేసి వాళ్ళు నిక్కీలు, నైని ఇద్దరు సెలెక్ట్ చేసి ఆమెను ఒక పొజిషన్లో పెడితే ఆమె చేసే పని ఇది. వాళ్ళిద్దరి మీద ఎక్కి కూర్చొని తప్పులు చేసుకుంటూ ఉంది. మళ్ళీ ఇళ్ళనే ఇంకా యశ్విని వాళ్ళ టీంని సపోర్ట్ చేస్తుంది. తప్పు చేయండి, ఎంకరేజ్ చేస్తుంది. తప్పు చేయండి, ఇలానే ఆడి టాస్క్ బిగ్ బాస్ రూల్లో లేదు, ఇలా ఆడొచ్చు, ఆడొద్దని బిగ్ బాస్ చెప్పలేదు అన్నట్టుగా చెప్తుందన్నమాట యశ్విని. ఇకపోతే ఒక పంది బుడదల పడి 10 మందికి పూసినట్టు ఆమె బుడదల పడి ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరికి పూస్తుంది. ఇక సెకండ్ టాస్క్ వస్తే తాడు బాలు, ముగ్గురు తాడు పట్టుకొని గుంజుకుంటా వాళ్ళ బావుల్లో వేయాలి. ఆ టాస్క్ విషయానికి వస్తే పృథ్వీ ఫిజికల్గా ఆడుతుంది. పృథ్వీ ఆయన నాబాయ్ అవుట్ అయిండు, మంచిగానే ఉంది, అవుట్ చేసారు. తర్వాత ఫిజికల్గా పృథ్వీ అవుట్ సైడ్ వీళ్ళు ఎక్కడైతే గేమ్ ఆడాలో అది వదిలిపెట్టి వీళ్ళు ఎక్కడనో కూర్చునే బాల్కనీ ఏరియాలో కొట్టుకుంటారు తాడు గుంజుకుంటా. నిఖిల్ ఎంత ఆడినా కూడా ఫిజికల్గా గేమ్ ఆడతలే. ఈజ్ ఎ జెన్యూన్ మ్యాన్. ఈ టాస్క్లో నిఖిలే విన్ అయ్యిండు, మంచిగానే ఉంది ప్రాపర్గా. ఇక నైని టీం వాళ్ళకు వస్తే, నైని వాళ్ళ టీంలో ఏ అయితే సరుకులు ఉన్నాయో ఆ సరుకులన్నీ యశ్విని వాళ్ళు దొంగతనం చేస్తారు. అలా చికెన్ తీసుకుంటారు, అయ్యే తీసుకుంటారు. వీళ్ళు నైని వాళ్ళు విష్ణుప్రియ ఒక పాల ప్యాకెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తానన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం. యశ్విని పాల ప్యాకెట్ ఇస్తా నేను అన్నా కూడా కన్సిడర్ చేస్తలేదు, తీసుకోవట్లేదు. దిస్ ఈజ్ ద రిడిక్యులస్. ఇకపోతే నైని టీంలో ఆదిత్య అన్న, ఏం గేమ్ ఆడుతున్నావన్నా నువ్వు? మజా బోసుల్లో డ్రాప్ వేయమన్నారు కానీ ఇట్లా చల్లమన్నారు కన్నా డ్రాప్ వేయడం కూడా రాదా నీకు? ఒక డ్రాప్ వేస్తే నీ వల్ల టీం గెలుసు, అది రాదా? ఏం లాభం లేదా? నీ వల్ల వాళ్ళ టీంకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇక పోతే యశ్విని వాళ్ళు నైని వాళ్ళ టీంలో ఎవరు ఓడిపోయినా కూడా యశ్విని గంతేసి ఎగిరి ఎగురుతుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇది ఎంత అరాచకం అంటే అంత అరాచకం. వీళ్ళకి లగ్జరీ బెడ్రూమ్ చూసుకొని అనుభవిస్తున్న సుఖానికి నెరీ చీప్గా వాళ్ళ 2 టీంలని నెరీ అన్యాయంగా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. నిఖిల్, నైని, యశ్విని తీసుకోకపోతే ఈరోజు వాళ్ళిద్దరు ఏ పొజిషన్లో ఉండే, ఇంకొక క్యాండిడేట్ని తీసుకుంటే ఏ పొజిషన్ ఉండేవాళ్ళు. కొంచెం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా అన్యాయంగా గేమ్ ఆడండి, ఇలానే ఆడరు బిగ్ బాస్ రూల్లో లేదని చెప్పుకుంటా అన్యాయంగా ఆడుకుంటా కొంచెం కూడా సానుభూతి చూపించకుండా
ఏ గేమ్ ఆడకుండా తీసుకుపోయి చేప్ చేసినందుకు నైనికి నిఖిల్కి తగిన బుద్ధి చెప్పింది యశ్విన్. కొంచెం కూడా సానుభూతి లేదు ఈ యశ్విన్కి, కొంచెం కూడా సానుభూతి లేదు యశ్విన్కి. ఇక పోతే వ్యాక్స్ టాస్క్. ఈ వ్యాక్స్ టాస్క్లో పృథ్వీ వ్యాక్స్ టాస్క్లో పృథ్వీ, నిఖిల్, అభయ్ ఈ టాస్క్లో నిఖిల్, నబిల్, పృథ్వీ ఈ ముగ్గురు ఆడే గేమ్లో మన పృథ్వీ అన్న ఏం చేసినామని ఇలా నువ్వు ఈ టాస్క్లో ఫిజికల్ టాస్క్ అయితే వాడిని ఆపుతావు, వీడిని ఆపుతావు, ఫిజికల్గా గేమ్ ఆడతావు. నువ్వు ఆడవాయా గేమ్, నీ గేమ్ నువ్వు ఆడవాయా అంటే నాకు నొప్పి లేస్తుంది, ఆ స్టిక్కర్ అతుకు పెట్టుకోలేని ఆడలేకపోతుంది. ఎవరి గేమ్ వాళ్ళు ఓన్గా ఆడి గెలిచిన వ్యక్తి నబిల్, నిఖిల్ ఎంత జెన్యున్గా ఆడారు గేమ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూసే ఉంటారు. నిఖిల్ నీ వల్ల కాదని పక్కకు పోయినావు. నువ్వు ఇండివిజువల్ గేమ్ పెడితే నువ్వు ఏం కూడా ఆడలేకపోయినావు. నీ వల్ల ఏం లాభం లేదు. ఫిజికల్ టాస్క్ సంబంధించి ఏం లాభం కూడా లేదు. ఇక పృథ్వీన నీకు ఫిజికల్ టాస్క్లు అయితే నువ్వు పోవాల్సిందే, అక్కడ బయటకు పోయి కొట్టుకోవాల్సిందే. కానీ బిగ్ బాస్ హౌస్లో కుదరనిపోయినది. ఫిజికల్ టాస్క్ అయితేనేమో ఆడుతావు, ఇండివిజువల్ గేమ్ అయితే నీ వల్ల కాదు. అది నిన్న అర్థమైపోయింది అనుకున్నాం మనం, నిన్ననే కనపడది. ఇక మూడో టాస్క్ వచ్చేసి కాలుకి సాక్స్, 2 కాళ్ళకు 2 సాక్స్లు వేసుకొని ఎవరు సాక్స్ వాళ్ళు ఉడవీకాలి ఇండివిజువల్గా. అందులో కూడా ఫిజికల్ లేదు. కానీ మన పృథ్వీ అన్న ఆ విషయంలో కూడా బాగానే ఫిజికల్ ఆడిండు చాలా వరకు. ఎంతగానో అంటే ఫిజికల్గా వాళ్ళని నొడుతూ నైని టీంని అండ్ నిఖిల్ టీంని అన్యాయంగా అభయ్ అండ్ నిఖిల్ వీళ్ళు ఆడే గేము ఈ మాత్రం కూడా అసలు అన్యాయంగా ఆడుతారు వీళ్ళ మెంబర్స్. వీళ్ళకి తోడుగా అలా టీం మెంబర్ ప్రేరణ, ఈ ప్రేరణ కూడా వాళ్ళకి జెన్యున్గానే రివ్యూ చెప్తుంది. ఆమె వాళ్ళకి ఫేవర్గానే సపోర్ట్ చేస్తుంది. నిఖిల్ అవుట్ అయిపోయిండు, దాన్ని వాళ్ళు కూడా చూసారు, అందరు చూసారు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దానివల్ల ఏం లాభం లేదు. ఆమె సంచాలకు పెట్టడం కూడా దండగా, ఆ ప్రేరణ కూడా. ఇక పోతే నిఖిల్ టీంలో ఈ వ్యాక్స్ గేమ్ ఏదైతుందో దాంట్లో ఈ మనీ అనే వ్యక్తి ఏమిటి కూడా నిఖిల్కి సపోర్ట్ లేదు. నిఖిల్కి సపోర్ట్ లేదు, ఏమన్నా లాభం లేదు. నిఖిల్ ఒక్కడే ఇండివిజువల్గా గేమ్ ఆడాల్సి వస్తుంది, ఒంటరిగా ఆడాల్సి వస్తుంది. ఏ గేమ్లోనైనా నిఖిల్ కొంచెం ఇంప్రూవ్ ఉన్నాడు. ఈ మనీ అనే వ్యక్తి మాత్రం గేమ్ ఆడడంలో చాలా లూజ్ ఉంటుంది అసలు, వరస్ట్. ఇంకా నైని టీంలో విష్ణుప్రియ అండ్ నైని టీం నుంచి విష్ణుప్రియ అండ్ నబిల్ వచ్చారు ఇద్దరు. ఈ విష్ణుప్రియని మన అబ్బాయి తను ఫిజికల్గా అవతలకి నెట్టేసి విష్ణుప్రియ లేవకుండా కాలు పెట్టి తను ఎవరైతే ప్రేరణ ఉన్నారో సంచాలకుగా స్టాండ్ అంటే ఎట్లా లేస్తుంది ఆమె కాలు పెట్టుకొని, ఈయన లేవకుండా కాలు పెట్టిండు. ఇదంతా అవపడుతూనే ఉంది. దీన్ని ఎంకరేజ్ చేసుకుంటే లే అంటే ఎట్లా లేస్తుంది. దీన్ని ఎంకరేజ్ చేసింది ప్రేరణ. ఏమంటారుగా బెనిఫిట్ ఆఫ్ షో వీళ్ళ వరకే. యశ్విని టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తుండడానికి ఇది ఒక పెద్ద రీజన్. ఇకపోతే ప్రేరణకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు తను బిగ్ బాస్ని అడిగినప్పుడు బిగ్ బాస్ సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అన్నప్పుడు నువ్వు చూడలేదు కాబట్టి నువ్వేం చేయాలి, అవుట్ చేయకూడదుగా. నువ్వు చూడనప్పుడు విష్ణుప్రియని అవుట్ చేయకూడదు, కానీ నువ్వు అవుట్ చేసినావు. అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎలా కన్సిడర్ అవుతుంది? కాదు కదా, నీ సొంత నిర్ణయమే కదా అది. ఇక నీ నిర్ణయం అన్నప్పుడు నేను చూడలేదు
దానికి నేను విష్ణుప్రియని తీస్తలేను, ఉంచుతున్నా, అవుట్ చేస్తలేను అని చెప్పొచ్చు కదా. బయట వాళ్ళు ఏదో ఆర్గ్యూ చేస్తున్నారు కదా అని వాళ్ళ కోసం నువ్వు అవుట్ చేసినావు. నీ టీం వాళ్ళు ఆర్గ్యూ చేసిర్రు, దానికి నువ్వు సపోర్ట్ చేసినావు. ఇక ప్రేరణ టీము మొత్తం ప్రేరణ సంచాలకుగా పెట్టినందుకు వాళ్ళకు తగిన బుద్ధి జరిగింది, తగిన శాస్త్రం జరిగింది. విష్ణుప్రియ ఎప్పుడైతే అవుట్ అయిందని తెలిసిందో యశ్విని టీం వాళ్ళు వెరీ కక్ష పట్టినట్టు కిరాతకంగా వికిలిస్తూ సంతోషపడుతూ వాళ్ళు చేసిన ఘోరాన్ని ఈ వారం నామినేషన్లో ఏమవుతుందో తెలుస్తుంది. అలా అని వీళ్ళందరూ మంచిగా ఆడుతారు, వీళ్ళకే ఓటేయాలని నేను చెప్పట్లేదు. నైనీ టీం మంచిగానే ఉంది, వాళ్ళు లీగల్గా పోతున్నారు, లీగల్గా ఆడుతున్నారు. అండ్ నిఖిల్ టీం మంచిగానే ఉంది, వాళ్ళు లీగల్గా పోతున్నారు, లీగల్గా ఆడుతున్నారు. యశ్విని టీం వాళ్ళు ఇల్లీగల్గా పోతున్నారు, ఇల్లీగల్ గేమ్ ఆడుతున్నారు. దీన్ని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇది బిగ్ బాస్ హౌసే కాదు. బిగ్ బాస్ హౌస్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, మంచిగా ఆడి మంచిగా గెలువురు కప్ప అంటే వీళ్ళేంటారు నాయన అంటే కొట్టుకుంటారు లోపల. యశ్విని టీంని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ నాట్ గేమ్. రైట్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.